వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. చెక్ పోస్టులను రద్దు చేస్తూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రవాణా శాఖలో ఆటోమేటిక్ సిస్టమ్ కు ప్లాన్ చేస్తున్నామని, ఇక్కడ నుంచి ఏఐని తీసుకొస్తాం, నంబర్ ప్లేట్ చెకింగ్ ఆఫీస్ లో గృహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం, కెమెరాలతోనే చలాన్లు వచ్చేలా అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తాం, రోడ్డు సేఫ్టీపై అవగాహన పెంచి ప్రమాదాలు తగ్గిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సర్వేలెన్స్ సిస్టమ్ మీద ఒకటి మొత్తం కంప్లీట్ టెక్నాలజీ అడాప్షన్ తీసుకుంటా ఉన్నాం. దాంతో నెంబర్ ప్లేట్ గ్రాఫిక్ చేయడం కానీ, ఆఫీసులో ఈ యొక్క ఎక్కడైనా ఆరోపణలు వస్తున్నటువంటి రెగ్యులర్గా ఏజెంటో లేదా బ్రోకరో ఇంకోరో వస్తున్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి పరిస్థితులలో వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ యొక్క ఏఐ సిస్టమ్ ద్వారా, ఏఐ బేస్డ్ ద్వారా సర్వేలెన్సెస్ అనేది రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఫ్రీక్వెంట్ వచ్చే వాళ్ళను నోటీస్ చేస్తుంది. నోటీస్ చేసి హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్డేటెడ్ గా ఫ్రీక్వెంట్ విజిటర్, జనరల్ గా ఎవరో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వస్తే ఎవరో పని మీద రావాలి, ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ పర్మిట్ కొరకు వస్తే నెలకు 4 సార్లు, బట్ డైలీ అదే పని మీద వస్తున్నారంటే దాన్ని రికార్డ్ చేసి అటువంటి నివారించడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నిర్భయ స్కీమ్ కింద ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ షేర్ తోటి ఈ వెహికల్ ట్రాకింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ముందుకు పోతా ఉంది. దాని తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆటో జనరేషన్ ఆఫ్ చాలెంజ్ కూడా, అంటే దాన్ని కెమెరా క్యాచ్ చేసి దానికి సంబంధించినది కూడా చేస్తాను. తర్వాత డ్రైవింగ్ మీద అవగాహన కలగడానికి ప్రతి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లోపల సిమ్యులేటర్స్ కూడా కొంత ట్రైనింగ్ సంబంధించిన దానికి ఒక ప్రతిపాదన కొరుకుతోంది. ఇది కాక రోడ్ సేఫ్టీ మీరు చూసిన గత సంవత్సరం డిసెంబర్లో ఒక నెల మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను వీడియో కాన్ఫరెన్స్ చేసి జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, ప్రతి అధికారిని అందరినీ ఇన్వాల్వ్ చేసి రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన పెరగాలి, యాక్సిడెంట్ తగ్గాలి, చట్టపరంగా మేము ఈ యాక్సిడెంట్ జరిగినా లేదా ఇటువంటి ఏదైనా రూల్స్ ను బ్రేక్ చేసినా వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కూడా కల్పించాలనేది చేస్తాను. అంటే రోడ్ సేఫ్టీ అవగాహనకు సంబంధించి చిల్డ్రన్స్ కూడా పార్కులు ఏర్పాటు చేయడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పటికీ ఒకసారి గవర్నర్ గారితో నాచారంలో ఒకటి చేయడం జరిగింది. అట్లనే అన్ని జిల్లాలు వరంగల్ కానీ చాలా జిల్లాల లోపల ఈ యొక్క ట్రైనింగ్ అవేర్నెస్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా జిల్లా వారీగా చాలా కాలంగా జరగలే. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, మా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇంకా కొంత టెక్నాలజీని తీసుకురావాలని ఆటోమేటిక్ డ్రైవింగ్ సెంటర్స్, టెస్టింగ్ సెంటర్స్, ఆటోమేటిక్ వెహికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని కూడా తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతోంది. అదేవిధంగా హెచ్ఎస్ఆర్పీకి సంబంధించి కూడా ఇంకా ఒక ప్రాసెస్ లో, అంటే ఓన్లీ ముందు మైనింగ్ మినరల్స్ వెహికల్స్, ఎందుకంటే డబల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్స్ పోతా ఉన్నాయి. ఈ టూరిస్ట్ కి సంబంధించిన వెహికల్స్ డబల్ నెంబర్, ట్రిపుల్స్ నెంబర్ తోటి పోతుందనే ఆరోపణలు ఉన్నప్పుడు హెచ్ఎస్ఆర్పీ ఏదంటే ఇమీడియట్ గా హై సెక్యూరిటీ ప్లేట్స్ ఉన్నట్టయితే ఇష్యూ ఉంటుంది. కాబట్టి వాటిని ముందు కామన్ గా దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టు డిసిషన్ ఉన్నప్పటికీ కూడా చేస్తే కొంత లక్షల వెహికల్స్ కు సంబంధించి ఇబ్బంది అవుతుంది అనేది ఓన్లీ ముందు మైనింగ్, మినరల్ అండ్ కమర్షియల్ వెహికల్స్ సంబంధించి చేసేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఇంకా రోడ్ సేఫ్టీ క్యాంపెయినింగ్ మేము ప్రతి